ఈ ఉదయకాల ఆరాధన కొరకు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 13 వర్సెస్ 1 and 2. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యమును దీవించునుగాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రములు. ప్రభా, చదవబడిన లేఖను మా వెనుకల్లో దీవించమని, ఈ వాక్యం వినిచుండగా ప్రభా మాలో గొప్ప విశ్వాసమును, నిరీక్షణను కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యము సత్యమైనది. ప్రభావంతో మేము వినిచుండగా అది మా హృదయంలో నాటబడును గాక. అనేకుల జీవితాలను అది మార్చివేయును గాక. సాతానిక అధికారం అంతటిని బంధించి పరిశుద్ధాత్మ అభిషేకము అధికారం కింద మీ స్వరం మేము వినలాగిన మమ్మల్ని దర్శించమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సే హల్లెలూయా. ఈ ఉదయకాలము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం నుంచి తీసుకోబడింది. బుక్ ఆఫ్ రెవల్యూషన్ 13 verses 1 and 2 and 8. ద మార్క్ ఆఫ్ ద బీస్ట్, మృగము యొక్క ముద్ర. అలాగే 15 నుండి 18 వచనాల్లో చూస్తే మృగము యొక్క ముద్ర. ఈరోజు ధ్యానిస్తున్న వాక్య భాగం అంశము ద మార్క్ ఆఫ్ ద బీస్ట్. మృగము యొక్క ముద్ర. మృగము దాని యొక్క ముద్ర, దానికి అది ఒక గుర్తు. మృగము యొక్క గుర్తు అంటాం. ఈ యొక్క ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం అలాగే 17వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే లేఖన భాగము. భవిష్యత్తును గురించి రాయబడింది. ఆ రోజే 7 తలలు 10 కొమ్ములు గల క్రూర మృగము అన్నాడు. మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచి తిని. సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచి తిని అన్న మాటకు ఒక పాస్టర్ దీని మీద అవగాహన ఇస్తూ, నేను మర్మాలు చెప్తాను అని చెప్పి యూట్యూబ్లో చాలా ఎక్కువగా ఆయన ఈ రాకడ విషయాలు చెబుతూ, ఆ క్రూర మృగము సముద్రంలో నుంచి వచ్చింది, అది ఏదో కాదు మధ్యధరా సముద్రము అని చెప్పాడు. సముద్రంలో నుంచి అట క్రూర మృగం వచ్చిందట, అది మధ్యధరా సముద్రమే, ఆ సముద్రం లోపలికి వెళ్ళి వచ్చింది అన్నాడు. నిజానికి అది మధ్యధరా సముద్రంగా అలా నీళ్ళ గురించి చెప్పబడలేదు అక్కడ. ఆ స్త్రీ కూర్చున్న స్థలము, జలములు ఆయా జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించుచున్నది. అయితే ఇక్కడ మృగము యొక్క ముద్ర ఈరోజు ప్రపంచంలో దాదాపుగా ప్రపంచాన్ని ఆవరించేసింది. మృగము అనగా ఎవరు? వాట్ ఈస్ ద బీస్ట్? బీస్ట్ అనే పదానికి పవర్ అని అర్థం. పవర్, ఒక పవర్. ఏంటి ఆ పవర్? అది కూడా ఎటువంటి పవర్ అట? 7 తలలు 10 కొమ్ములు గల మృగము అన్నాడు. 7 తలలు, 7 హెడ్స్. 7 తలలు అనే మాట 17వ అధ్యాయము 9వ వచనంలో చూడండి. రెవల్యూషన్ 17:9. 17వ అధ్యాయం రెవల్యూషన్ 17:9. ఇందులో జ్ఞానం గల మనసు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు.
ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు అన్నాడు. ఈ 7 కొండలు రోమా పట్టణం అనేది మనకు అర్థం కావాలి. ఎందుకంటే రోమా పట్టణం అనేది 7 పర్వతాల మీద నిర్మించబడింది. 7 హిల్స్ ఉన్నాయి దాని కింద. అవన్నీ చదును చేసి 7 పర్వతాల మీద ఆ యొక్క పట్టణం కట్టారు, రోమా పట్టణం. అందుకే 7 తలలు అనే మాట అక్కడ వర్తిస్తుంది. ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, 7 కొండలు, ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, 7 కొండలు, 7 పర్వతాలు, 7 హిల్స్ రోమా పట్టణానికి సంబంధించింది. అంటే రోమ్ వాజ్ బిల్ట్ ఆన్ 7 హిల్స్. రోమా పట్టణం 7 కొండల మీద కట్టబడింది. అంటే ఆ క్రూర మృగం ఎవరో కాదు, రోమ్ అని అర్థం. రోమ్ నుంచి వస్తున్నటువంటి పవర్, రోమన్ పవర్. 10 కొమ్ములు అన్నాడు. ఇది కూడా 7 తలలు 10 కొమ్ములు అన్నాడు. ఆ మృగానికి 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి అన్నాడు. ఇదంతా ఎవరిని సూచిస్తుందో చూపెట్టే సూచనలు. దీస్ ఆర్ ద సైన్స్, సింబల్స్, సింబాలిక్ లాంగ్వేజ్. బైబిల్ ఇప్పుడు కూడా సింబాలిక్ లాంగ్వేజ్లో అనగా గుర్తుల రూపంలో రాయబడింది. ఈ గుర్తులన్నీ కూడా ఎవరికి సంబంధించినవో చూడాలి. క్రీస్తు విరోధి అనే ఒక వ్యక్తి ప్రపంచంలో ఈ ప్రపంచాన్ని స్వాధీనపరచుకోబోతున్నాడు కనుక ఆ క్రీస్తు విరోధి ఎవరు అనేది ఈ గుర్తులే చెబుతాయి. చాలా మందికి ప్రత్యక్షత లేకపోయిన వాళ్ళ సొంత అవగాహనతో క్రీస్తు విరోధి సిరియా నుండి వస్తున్నాడు అని మరి యూట్యూబ్స్లో కానీ లేదా ప్రపంచ సువార్తల్లో చాలామంది నమ్ముతున్నారు. సిరియాకు క్రీస్తు విరోధికి ఏ సంబంధము లేదు. క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి రావాలి అని అంటే 7 తలలు 10 కొమ్ములు గల క్రూర మృగం ఎవరైతున్నారో అక్కడి నుంచి రావాలి. అదేదో కాదు, రోమ్ పట్టణం, రోమా సామ్రాజ్యం. 10 కొమ్ములు. జకర్యా గ్రంథం 1:18 కొమ్ము రాజును సూచిస్తుంది. కొమ్ము అంటే రాజు. 10 మంది రాజులు, 10 కింగ్స్. దానియేలు గ్రంథం 2:40-45 దానియేలు ఇచ్చినటువంటి వివరణ. ఆ క్రూర మృగము అంటే ఒక ప్రతిమకు ఉన్నటువంటి తల నుంచి అరికాల వరకు కాళ్ళు, వేళ్ళు, తల భాగం నుంచి చూస్తే తల ఇలా ఉదర భాగము, అది అనగా చేతులు. మరి 4 సామ్రాజ్యాలను సూచిస్తున్నాయి. తల బబులోను సామ్రాజ్యం, చేతులు మాదీయులు పారసీకులు, ఉదరము అంటే పొట్ట భాగము గ్రీకు సామ్రాజ్యం, కాళ్ళు రోమా సామ్రాజ్యం. 2 భాగాలుగా విడిపోయిన రోమా సామ్రాజ్యం. ఆ 10 కాళ్ళు, 10 వేళ్ళు ఉన్నాయి చూడండి. ఒక కాలుకు 5, ఒక కాలుకు 5, కుడి ఎడమ, రైట్ అండ్ లెఫ్ట్. అవి అంత్యకాలంలో రాబోయే క్రీస్తు విరోధి పరిపాలన. అది కూడా ఆ విగ్రహంలో భాగమే. విగ్రహంలో భాగమే కాళ్ళు, వేళ్ళు కూడా. కాళ్ళు రోమా సామ్రాజ్యం అయినప్పుడు వేళ్ళు సిరియా దేశం ఎలాగవుతాయి, మరొక దేశం ఎలాగవుతుంది? ఇట్ మస్ట్ కమ్ ఫ్రమ్ ద సేమ్ ఇమేజ్. యాంటిక్రైస్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ రోమ్. ఆ విగ్రహం తెలియజేసేదే అన్యజనుల ప్రపంచాన్ని గురించి. ఈ అన్యజనుల ప్రపంచం అనే ఈ విగ్రహం రూపంలో చూపెట్టాడు దేవుడు. దానియేలు కలిగిన దర్శనం. బబులోను నుంచి ఎందుకు మొదలు పెట్టాడంటే అంతకుముందు ఐగుప్తు అశ్షూరు సామ్రాజ్యాలు ఉన్నాయి. కానీ దానియేలు ఏ కాలంలో ఉన్నాడో ఆ కాలానికి సంబంధించిన సూచన ఇవ్వబడింది. బబులోను సామ్రాజ్యం దానియేలు అనగా చెరలో ఉన్నప్పుడు దానియేలు, మరి బబులోను అనగా ఇరాక్ తీసుకొని పోబడినటువంటి యూదులకు సంబంధించిన బయలుపాటది. అయితే ఇక్కడ 7 తలలు 10 కొమ్ములు గల క్రూర మృగము రోమా సామ్రాజ్యమే. రోము నుండి ఒక క్రీస్తు విరోధి రావాలి. ప్రపంచమంతా ఒకడు సిరియా నుంచి వస్తాడంటారు, ఇంకొకరేమో రష్యా నుంచి వస్తారంటారు. సిరియాలు, రష్యాలు అసలు ఇందులో భాగమే కాదు. ఈ 10 మంది రాజులు వీళ్ళెప్పుడు కూడా రాజ్యం పొందిన వారు కాదు. దే వర్ నాట్ ద క్రౌన్డ్ కింగ్స్. కిరీటం కలిగినటువంటి రాజులుగా ఎప్పుడు వ్యవహరించలేదట ఈ 10 మంది కూడా. కానీ క్రీస్తు విరోధితో కూడా కొద్ది కాలం వాళ్ళు రాజులుగా పిలువబడతారు. ట్రిబులేషన్ టైంలో ఇవన్నీ జరగాలి. ఇవి జరగడానికి బైబిల్ నెరవేర్పు మనకు చాలా
తేటగా కాలములు సూచనలు కూడా ఇస్తుంది. ఇప్పుడున్న ప్రపంచం క్రీస్తు విరోధి యొక్క అధికారానికి మంచి వాతావరణాన్ని ఇచ్చేటువంటి ప్రపంచం. కరోనా తర్వాత, కరోనా అంటే ఇంకా అయిపోలేదు కానీ ఉధృతి అనేది తగ్గిపోయింది. ఈ కరోనా ప్లేగ్ వచ్చిన తర్వాత యూరోప్ దేశాలన్నీ మరీ బలంగా మారాయి. యూరోపియన్ కంట్రీస్ 1957లో ప్రారంభమైనటువంటి యూరోప్ దేశాల ఐక్యత 1957లో యూరోపియన్ యూనియన్ ఒకటి ఏర్పడింది. అప్పుడు 6 దేశాలతో కలిసి ఏర్పడ్డాయి. ఇప్పుడు 28 దేశాలు ఉన్నాయి. 28 కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్. వాళ్ళందరూ ఒక ఐక్యతగా ఉన్నారు. అనేక కారణాల వలన కొందరు డ్రాప్ అయిపోతారు, 10 మంది మాత్రమే మిగులుతారు. అది కూడా యూరోపియన్ కంట్రీసే. వాళ్ళు కూడా ఇప్పటికి ఇంతకుముందు రాజులుగా ఉన్నవాళ్ళు కాదు. ప్రవక్త అంటున్నాడు, దే ఆర్ డిక్టేటర్స్, నియంతలు. యూరోప్లో ఉన్నటువంటి నియంతలు క్రీస్తు విరోధికి బలాన్ని ఇవ్వబోతున్నారు, క్రీస్తు విరోధిని సపోర్ట్ చేయబోతున్నారు. ఆ క్రీస్తు విరోధి ఎవరై ఉండాలి? 7 తలలు 10 కొమ్ములు గల క్రూర మృగము, స్త్రీ. ఆ స్త్రీ ఎవరు? రోమన్ క్యాథలిజం అనే స్త్రీ. సంఘం ఇప్పుడు కూడా స్త్రీగా బోధించబడింది, స్త్రీగా పిలువబడింది బైబిల్లో. ఉమన్. ఆ స్త్రీ ఎక్కడ కూర్చుంది? ఎక్కడి నుంచి వచ్చింది? మహాజలములలో నుంచి వచ్చింది, సముద్రములో నుండి వచ్చిన క్రూర మృగం. ఈ ప్రకటన 13వ అధ్యాయంలో మొదటి భాగం, రెవల్యూషన్ 13:1-10. ఫస్ట్ బీస్ట్ 1 రోమన్ క్యాథలిజం, రోమన్ పవర్, యూరోపియన్ యూనియన్, క్యాథలిక్ మతాన్ని కలిగి ఉన్నటువంటి పవర్ అది. బీస్ట్ 2 ప్రొటెస్టెంట్ మతం, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి ఈ ప్రొటెస్టెంట్లు కూడా పిలువబడుతున్నటువంటి రెవల్యూషన్ 13:11-18. ప్రకటన 13వ అధ్యాయం 11-18 వచనాల వరకు రాయబడిన క్రూర మృగం మరొకటి, అది ప్రతిమ అన్నాడు. ఒకటేమో మృగము, రెండవది దాని ప్రతిమ, ఇమేజ్ సేమ్ అలాగే ఉంటుంది. ఒకటి క్యాథలిజం, ఇంకొకటి ప్రొటెస్టెంటిజం. ఇవి 2 క్రూర మృగాలే బైబిల్ భాషలో. బైబిల్ పండితులు అంగీకరించకపోయినా, ఏ పాస్టర్ అంగీకరించకపోయినా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఇది బైబిల్ భాష, సింబాలిక్ లాంగ్వేజ్. ఇందులో మర్మం ఉంది. 7 తలలు 10 కొమ్ములు గల క్రూర మృగము రోమన్ క్యాథలిజం, రోమా సామ్రాజ్యం. వారు కలిగి ఉన్న మతం, రాజ్యము మతము 2 కలిసి ఉన్నాయి అక్కడ. అలాగే రెండవ క్రూర మృగము ప్రతిమ అన్నాడు. ప్రకటన 13:11-18 వరకు, రెవల్యూషన్ 13:11-18. అది దాని ప్రతిమ అన్నాడు. అది కూడా సేమ్ అలాగే ఉంటుంది, దాని చేష్టలు చేస్తుంది. చదువుదాం 11వ వచనం, రెవల్యూషన్ 13:11. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని. మొదటిదేమో సముద్రంలో నుండి వచ్చింది, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చింది. ఇంకొకటి భూమిలో నుండి వచ్చింది. కొంచెం పునాది ఉంది దీనికి. భూమి అంటే పునాది, దానికి అసలు పునాది కూడా లేదు. క్యాథలిజానికి పునాదులే లేవు. దీని భూమి నుంచి వచ్చింది. ఇది కూడా ఒక క్రూర మృగమే. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. మతము, రాజ్యము, పొలిటికల్ పవర్, రిలీజియస్ పవర్, ఈ 2 శక్తులు ఈ రెండవ క్రూర మృగానికి ఉన్నాయి. ఇది ఎవరో కాదు, అమెరికా. ప్రొటెస్టెంట్లకు నిలయమైనటువంటి ఆధిపత్యం వహిస్తున్న లేదా రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ప్రొటెస్టెంటిజం. ఈ అమెరికా రెండవ క్రూర మృగమై ఉన్నది. దేశాలను బట్టి చూస్తే అమెరికా, మతాన్ని బట్టి చూస్తే ప్రొటెస్టెంటిజం. మొదటిదేమో దేశాన్ని బట్టి చూస్తే రోమ్, మతాన్ని బట్టి చూస్తే క్యాథలిజం. రాజ్యము మతము 2 కలిసి ఉన్నాయి ఇక్కడ కూడా. అందరి మీద అధిపతిగా ఈరోజు ప్రపంచ క్రైస్తవులకు అధిపతి ఎవరు అని అంటే, పునాదులు లేనటువంటి, మూలాలు లేనటువంటి, సత్యమును విడిచిపెట్టి అసత్యాన్ని, మానవ కల్పిత సిద్ధాంతాలను కలిగి ఉన్నటువంటి క్యాథలిజం ప్రపంచాన్ని ఇప్పుడు ఏలుతుంది. ఇది మనకు చాలా తేటగా అర్థమైంది. యూరోపియన్ యూనియన్ 28 దేశాలలో ఉన్నటువంటి డిక్టేటర్స్ రేపు క్రీస్తు విరోధికి తమ అధికారం కట్టబెట్టబోతున్నారు. ఆ వాతావరణం ఇప్పుడు అమెరికా ఎలక్షన్స్ ద్వారా మనకు అర్థమైంది.
ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 12వ వచనం. రెవల్యూషన్ 17:12. నీవు చూసిన 10 కొమ్ములు 10 మంది రాజులు, వారికి వరకు రాజ్యం పొందలేదు, కానీ ఒక ఘడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. రాజులు కాదు వాళ్ళకు రాజ్యం లేదు, కానీ వాళ్ళకు డిక్టేటర్స్, అధికారం ఉంది, పవర్ ఉంది. పవర్ఫుల్ పర్సన్స్ 10 కంట్రీస్, 10 మంది రాజులు క్రీస్తు విరోధికి బలాన్ని, అధికారాన్ని ఇవ్వబోతున్నారు. ఈజీగా బలవంతులు ఒక వ్యక్తిని నిలబెట్టబోతున్నారు. ఆ వాతావరణం ఇప్పుడు మనం భూమి మీద ఉన్న వాతావరణమే. ఈరోజు భూమి మీద అది నెరవేరుతుంది. 1957లో ఏర్పడినటువంటి యూరోపియన్ యూనియన్ పోప్ అంటున్నాడు ఒకరోజు, మునుపెన్నడూ లేనంతగా మనమందరం మళ్ళీ ఐక్యపరచబడ్డాం. ఈ కరోనా తర్వాత మనం ఇంకా బలవంతులమయ్యాం, మనం అందరం ఒక్కటైపోయాం. యూరోప్ దేశాలన్నీ ఐక్యపరచబడ్డాయి. ఎక్కువ దేశాలు, అందులో దాదాపు 16 దేశాలు ఒకే డాలర్, ఒకే కరెన్సీ, యూరో డాలర్ వాళ్ళు కలిగి ఉన్నారు. అన్ని రూల్స్ అన్ని దాదాపుగా సేమ్ ఉంటాయి. ఒక్కటి, యూనిటీ యూనిటీ యూనిటీ. ఇంకొక మాట అన్నాడు పోపు, మనం ఎలాంటి యూనిటీ కలిగి ఉన్నామంటే, బాబెలు గోపురం దగ్గర వాళ్ళందరూ కలిసి ఒక పట్టణం కట్టారు. చూడండి, ఒక గోపురం కట్టి ఆకాశం వరకు ఎదుగుదాం అనుకున్నారు. అటువంటి యూనిటీ మనం కలిగి ఉన్నాము అన్నాడు. చాలా తేటగా అర్థమవుతుంది. యూరోపియన్ యూనియన్, యూరోప్ దేశాల ఐక్యత, బాబెలు గోపురపు ఐక్యత, అది దేవుడు దిగి వచ్చి దాన్ని నాశనం చేశాడు. చూడండి, అటువంటి ఐక్యత ఈరోజు మనం కలిగి ఉన్నాము అన్నాడు. అక్కడ యూనిటీ ఉందట. బాబెలు గోపురం, అందుకే మహాబబులోను అని దానికి పేరు పెట్టబడింది. గ్రేట్ బాబిలోన్. రెవల్యూషన్ 17లో చెప్పబడినటువంటి మహాబబులోను. ఈ మహాబబులోను అన్నందుకు, బబులోన్ అంటే కన్ఫ్యూజన్, బాబిలోన్ ఈజ్ నథింగ్ బట్ కన్ఫ్యూజన్. ఎందులో క్లారిటీ ఉండదు, దేనికి పునాదులు ఉండవు, వాక్యం బోధించిన వాడికి పునాదులు ఉండవు, డాక్టర్నల్గా అది సరిగా ఉండదు. వాళ్ళు ఊహించినవి, వాళ్ళు అనుకున్నవి, వారు తలంచినవి, వారు నియమించినవి మానవ కల్పితాలు. అవన్నీ దేవుడు వాటిని అసహించుకుంటున్నాడు. అయితే ఇక్కడ యూరోపియన్ యూనియన్లో మొదటి బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, లక్సంబర్గ్ అండ్ నెదర్లాండ్, ఈ 6 దేశాలతో ఈ యూనియన్ ఏర్పడింది. అందరూ ఐక్యంగా ఉందాం, మనం ఉండాలి అని. ప్రవక్త యునైటింగ్ టైం అని వర్తమానంలో ఈరోజు ప్రపంచమంతా ఐక్యపరచబడుతున్న దినాల్లో మనం ఉన్నాం అని చెప్పాడు. ద వరల్డ్ ఈజ్ యునైటింగ్, అట్ ద సేమ్ టైం ద బ్రైడ్ ఈజ్ యునైటింగ్ విత్ ద వరల్డ్. వధువు వాక్యంతో ఐక్యపరచబడుతుంటే ఒకవైపు సంఘాలు, సమాజాలన్నీ ఒక అధికారం కొరకు, ఒక వ్యక్తి కొరకు ఎదురు చూస్తున్నాయి. వాళ్ళందరూ ఐక్యపరచబడుతున్నారు. ఈరోజు ఇన్ని పార్టీలు, ఇన్ని దేశాలు, ఇన్ని మతాలు, ఇన్ని జాతులు ఉన్నాయి కదా. ఒక దినం వస్తుంది, ఆ రోజు అన్ని మతాలు, అన్ని పార్టీలు, అన్ని దేశాలు ఒక్కటైపోతాయి. ఎంత విడిపోయారో అంత ఐక్యం అవబోతున్నారు. అది కూడా యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా, వధువుకు వ్యతిరేకంగా ప్రపంచమంతా ఐక్యపరచబడుతున్న దినం ఇది. అయితే వధువు వాక్యంతో ఐక్యపరచబడుతుంది అన్నాడు. వాక్యముతో ఐక్యపరచబడుట, వాక్యముతో ఏకీభవించుట, సత్యముతో ఏకీభవించే వాళ్ళు ఒక గుంపు, అదే వధువు. మిగిలిన వాళ్ళందరూ క్రీస్తు విరోధితో ఏకీభవిస్తున్నారు, వారందరూ ఒక గుంపు. వారి గురించి కూడా రాయబడింది. ప్రకటన 13వ అధ్యాయంలో 11 నుంచి 18లో రాయబడినటువంటి ఈ 2వ క్రూర మృగం ఏదైతుందో అది కూడా బాబెల్ లాంటిదే. సేమ్, మొదటిది, రెండవది, ఫస్ట్ బీస్ట్, సెకండ్ బీస్ట్. మరి ఈరోజు క్రైస్తవులంతా దేని కింద ఉన్నారు? ఆల్ ద క్రిస్టియన్స్ ఆర్ అండర్ ద మార్క్ ఆఫ్ ద బీస్ట్. త్రిత్వము కలిగిన వాళ్ళందరూ ఆ మృగము యొక్క ముద్ర కిందనే ఉన్నారు. వాళ్ళు మనకు ఒకవేళ గొప్పగా, అంటే దాని గురించి ఎక్కువగా భేదం అనిపించకపోవచ్చు. కొన్నిసార్లు మనం చూసే చూపును బట్టి ఉంటుంది. లేఖనాల వెలుగులో చూడాలి, ఈ ప్రకటన గ్రంథం వెలుగులో చూడాలి. మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం, ఎటువంటి వారిని కోరుకుంటున్నాం, ఏ రకమైన ప్రజలతో జీవిస్తున్నాం. క్రూర మృగము. మరి బాబెలు దగ్గర వారు కలిగి ఉన్నటువంటి ఐక్యత అది.
అంటే దేవుడు దిగి రావాలి, దాన్ని నాశనం చేయాలి, వాళ్ళ ఐక్యత విడగొట్టాలి. భాషలు తారుమారయ్యాయి అక్కడ. పూర్తిగా భాషలన్నీ తారుమారు చేశాడు బాబెల్ గోపురం దగ్గర. అంతకుముందు ఒక్క భాష, ఒక్క పలుకుండే, వన్ లాంగ్వేజ్. కానీ దేవుడు వాళ్ళ ఆలోచనలు చెదరగొట్టాడు. దేవుడి చిత్త ప్రకారం జరగకపోతే అక్కడ చెదిరిపోతుంది. అలా చెదిరిపోయినటువంటి బాబెలు గోపురం యొక్క పరిస్థితి, అక్కడ ఉన్న ప్రజల యొక్క స్థితి, వాళ్ళు ప్రపంచంలో అన్ని దేశాలకు చెదరగొట్టబడ్డారు. మళ్ళీ దేవుడు పెంతెకోస్తు దినమున అందరి భాషలు ఒక్క ఆత్మ కిందికి తీసుకొచ్చాడు. బాబెల్ గోపురం దగ్గర చెదిరిపోయినటువంటి భాషలన్నీ కూడా, అంటే ఒక భాష అనేక భాషల్లో విడిపోయాయి. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఎవరు ఏ భాషలో మాట్లాడినా అందరికీ వాళ్ళ సొంత భాషలో అర్థమైంది. పరిశుద్ధాత్మ వలన ఐక్యత వస్తుంది. అయితే ఇక్కడ వధువులో ఐక్యత ఉంటుంది పరిశుద్ధాత్మ వలన. కానీ ఈ క్రూర మృగాలు ఈ రెండు కలిసి, మొదటి మృగము రెండవ మృగము రెండు కలిసి ప్రపంచాన్ని ఒప్పించబోతున్నాయి. వాళ్ళ ఐక్యత వేరు. అది సాతాను వలన కలుగుతున్న ఐక్యత. బాబెలు గోపురపు ఐక్యత పోపు ద్వారా ఇది నెరవేర్చబడుతున్నది. క్రీస్తు విరోధి పోపు కాదు, మరో వ్యక్తి ఎవరో రావాల్సింది అని రకరకాల అవగాహనలు ఇస్తున్నారు. అందులో బలం లేదు. మనము బైబిల్లో చూసినప్పుడు రోమన్ క్యాథలిజం అనేది, వాళ్ళు కూడా క్రైస్తవులే అని పిలువబడుతున్నారు. కానీ దాని వెనకాల సాతాను యొక్క హస్తం ఉన్నది. క్రైస్తవులందరూ, ప్రొటెస్టెంట్లు అందరూ క్రైస్తవులని పిలువబడుతున్నారు. దాని వెనకాల సాతాను హస్తం ఉన్నది. రెండు క్రూర మృగాలు తెర మీదికి రాబోతున్న, ఒకటి సముద్రంలో నుండి వచ్చింది, ఇంకోటి భూమిలో నుండి వచ్చింది. అయితే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం నెరవేరేటప్పుడు ఏం జరిగింది? ప్రభు యేసుక్రీస్తు ఆ 7 ముద్రల గ్రంథం చేతపట్టుకొని 7వ దూత దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు, 7వ దూతకు ఆ గ్రంథం ఇచ్చే సమయంలో ఒక అడుగు సముద్రం మీదను ఇంకొక అడుగు భూమి మీదను పెట్టి కాళ్ళ కింద తొక్కి ఆయన కుడి చేతిలో ఒక గ్రంథం పట్టుకొని 7 ముద్రలు విప్పినప్పుడు గట్టిగా ఆర్భటించి గట్టిగా అరిచాడు, ఈ గ్రంథమే బోధించాలి. చూసారా? ధర్మశాస్త్రం నుండి లేదా పాత నిబంధన నుండి కొత్త నిబంధనగా మారేటప్పుడు కూడా ఇదే జరిగింది. ఒక స్త్రీ సూర్యుని ధరించుకొని చంద్రుని కాళ్ళ కింద దొక్కుతూ 12 నక్షత్రాల కిరీటము కలిగినటువంటి స్త్రీ. రెవల్యూషన్ 12వ అధ్యాయంలో ఆ విషయం రాయబడింది. ధర్మశాస్త్రం నుండి కృపకు మారేటప్పుడు కూడా ధర్మశాస్త్రం కాళ్ళ కింద తొక్కబడింది. చంద్రుడు కాళ్ళ కింద తొక్కబడుట, చంద్రుని కాళ్ళ కింద దొక్కుతూ, అంటే ధర్మశాస్త్రం ఆ నీడను పోగొట్టుకుంటుంది, కోల్పోతుంది. ఎందుకంటే సూర్యుడు వచ్చాడు, యేసుక్రీస్తు అనే నీతి సూర్యుడు వచ్చేసాడు, కృపకాలం అని సూర్యుడు తెర మీదకి వచ్చేసాడు. ఇక చంద్రుడితో పని లేదు, ధర్మశాస్త్రంతో పని లేదు. నో మోర్ లా, ఓన్లీ గ్రేస్. ఇంకా ధర్మశాస్త్రం కింద ఉండే అవసరం మనకు లేదు. యెహోవా విట్నెస్ల యొక్క ఆ బలం అంతా ధర్మశాస్త్రమే. లా, పాత నిబంధన. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఇప్పటికీ కొత్త నిబంధనలోకి వచ్చిన వాళ్ళు కూడా, క్రైస్తవులు కూడా పాత నిబంధన పండుగలు నెరవేరుస్తున్నారు. స్టిల్ దే ఆర్ అండర్ ద లా, బట్ వి ఆర్ అండర్ ద గ్రేస్. ఈరోజు మనం వధువు యొక్క వర్తమానం, కృప కింద ఎదుగుతున్నటువంటి వధువు కృపలో ఉన్నది. చాలా మంది మేము కృపలో ఉన్నాం అనుకుంటున్నారు, కానీ వారి పండుగలు చెబుతున్నాయి, వారి ఆచారాలు చెబుతున్నాయి, వారి పద్ధతులు చెబుతున్నాయి, వారు ఇంకా ధర్మశాస్త్రం కిందనే ఉన్నారని. స్టిల్ దే ఆర్ అండర్ ద లా, బట్ వి ఆర్ అండర్ ద గ్రేస్. కృపలో ఐశ్వర్యవంతుడైన దేవుని కింద మనం ఉన్నాం. ఆమేన్. సే హల్లెలూయా. బాబెలు గోపురం యొక్క ఐక్యతను దేవుడు ఆపేశాడు. వాళ్ళు ఎందుకు ఐక్యత ఉండాల్సి వచ్చిందంటే దేవుని యొక్క ఉద్దేశం నెరవేరాలి. ఆ మహాబబులోను నాశనం చేయబడేంత వరకు వాళ్ళు ఐక్యతగా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ వారే సేమ్ పీపుల్, ఆ 10 మంది రాజులే. రెవల్యూషన్ 17:17 చూడండి, 17:16. ప్రకటన 17:16. నీవు ఆ 10 కొమ్ములు గల మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసమును భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేతురు.
దేవుని మాటలు నెరవేరే వరకు వారు ఏకాభిప్రాయం గల వారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించడం వలన తన సంకల్పమును కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. భూరాజులు నేలబోతున్న మహాపట్టణం వాటికన్ సిటీ. ఏ స్మాల్ సిటీ ఈస్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్. 1/2 కిలోమీటర్ పొడవు వెడల్పు కలిగినటువంటి పట్టణం ఈ భూగోళాన్ని ఏలబోతుంది. అక్కడి నుంచి రాబోతున్న వ్యక్తి ప్రపంచాన్ని ఏలబోతున్నాడు. లేఖనాలు చాలా తేటగా బోధిస్తున్నాయి. 10 మంది రాజులు తమ బలాన్ని అధికారాన్ని క్రీస్తు విరోధికి కట్టబెట్టబోతున్నారు. వాళ్ళందరూ ఐక్యపరచబడితే కానీ క్రీస్తు విరోధికి తన బలం రాదు. ఈ యూరోపియన్ దేశాలలో ఉన్నటువంటి ఈ ఐక్యత ఈరోజు రోజు రోజుకు పెరుగుతుంది. 2వ క్రూర మృగము గురించి ఏం చెప్తుంది బైబిల్? రెవల్యూషన్ 13:11-18, ప్రకటన 13వ అధ్యాయము 11వ వచనం. అమెరికా 13 సంఖ్య కలిగి ఉన్నది. ఎందుకంటే అమెరికా ఏర్పడినప్పుడు వాళ్ళ జెండాలో 13 నక్షత్రాలు ఉన్నాయి. వారు 13 రాష్ట్రాలతో దేశం ఏర్పడింది. ఫస్ట్ 13 కాలనీస్, తర్వాత 13 స్టేట్స్, 13 స్టార్స్ ఇన్ దేర్ ఫ్లాగ్. 13 అనేది అమెరికా సంఖ్య. ప్రకటన గ్రంథంలో 13వ నంబర్లో అది మిగిలిపోయింది, బయటపడింది. ప్రవక్త దీని గురించి చాలా తేటగా చెప్పాడు. ఏమని? అమెరికా సంఖ్య 13, దాని జెండాలో 13 నక్షత్రాలు ఉంటాయి. ఇప్పుడు 52 ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు, ఒక రాష్ట్రం ఒక నక్షత్రం, ఒక స్టార్ ఉంటుంది. ఇశ్రాయేలీలకు యూదా దేశం, ఇశ్రాయేల్ దేశము 6 కోణాలు కలిగినటువంటి నక్షత్రం, దావీదు నక్షత్రం అంటారు దాన్ని. 5 కాదు, అవి 6. ఆ నక్షత్రం వేరు, వాళ్ళలో ఐక్యత ఉన్నది, యూనిటీ. అయితే ఇక్కడ 2వ క్రూర మృగము. ఇప్పుడు అమెరికా గురించి చూద్దాం. మనం అమెరికాని ప్రేమించవచ్చు, అమెరికా కొరకు ప్రార్థించవచ్చు. అమెరికాలో ఎంతోమంది అన్ని రకాల ప్రజలు ఉన్నారు. క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేతరులు ఉన్నారు, వధువు ఉన్నది, చర్చ్ అండ్ బ్రైడ్ అందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు అమెరికా ఏ స్థానంలో ఉన్నది? అమెరికా యొక్క భవిష్యత్తు ఏంటి అని మనం ఆలోచిస్తే అమెరికా భవిష్యత్తు ప్రకటన 13-17 నెరవేర్పు. రెవల్యూషన్ 13, రెవల్యూషన్ 17. ఈ అమెరికా దేశము 2వ క్రూర మృగముగా పిలువబడుతుంది. జాన్ ఎఫ్ కెనడీ అనే ఒక క్యాథలిక్ మొట్టమొదటి ప్రెసిడెంట్ అయ్యాడు. అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ కాదు, 35th క్యాథలిక్గా ఒక ప్రొటెస్టెంట్ కంట్రీలో ఒక క్యాథలిక్ ప్రెసిడెంట్ అంటే జాన్ ఎఫ్ కెనడీ. 1960లో జరిగిన ఎలక్షన్లలో, 60లో జరిగిన ఎలక్షన్లలో అతి చిన్న వయసు ఉన్నవాడు. అందరికంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్స్ అందరికంటే తక్కువ వయసు ఉన్నవాడు జాన్ ఎఫ్ కెనడీ. అప్పుడు క్యాథలిజం నుంచి వచ్చిన వాడు 35వ ప్రెసిడెంట్గా ఆయన ఎన్నికయ్యాడు, 35th ప్రెసిడెంట్. అయితే 1961 జనవరి 20వ తారీఖు ఆయన పదవి స్వీకారం అంటే ప్రమాణ స్వీకారం చేశాడు. ఇప్పుడు కూడా అంతే, జనవరి 20 రోజు 2021వ సంవత్సరంలో అమెరికాలో ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ఇప్పుడున్న ప్రెసిడెంట్ కూడా క్యాథలికే. సెకండ్ క్యాథలిక్ ప్రెసిడెంట్ హ్యాస్ కమ్ ఆన్ ద సీన్. 2వ క్యాథలిక్ ప్రెసిడెంట్ తెర మీదకి వచ్చాడు. అప్పుడున్న జాన్ ఎఫ్ కెనడీని ఒక వ్యక్తి, ఆయన కారులో వెళ్తున్నప్పుడు, ఒక పరేడ్లో కారులో వెళ్తున్నప్పుడు ఒక బిల్డింగ్లో నుంచి ఒక వ్యక్తి షూట్ చేసి, కారులో ఉన్న వ్యక్తిని షూట్ చేస్తే 6 గంటల లోపల ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లి లోపల కెనడీ చనిపోయాడు. ఆయనతో పాటు ఉన్న ఇంకొక అధికారి కూడా చాలా గాయాలై ఆయన సర్వైవ్ అయ్యాడు, బ్రతికి బయటపడ్డాడు. అమెరికన్ ప్రెసిడెంట్లు కాల్చి చంపబడుతున్నారు. మొత్తం 8 మంది కాల్చి చంపబడ్డారు అమెరికా ప్రెసిడెంట్స్. 4 కాల్చి చంపబడ్డారు. 8 మంది పదవిలో ఉన్నప్పుడే చనిపోయారు. 4 కాల్చి చంపబడ్డారు. అందులో జాన్ ఎఫ్ కెనడీ ఒకడు, ఒక క్యాథలిక్. అయితే ఆయన ఒక మాట అన్నాడు, ఐఎమ్ నాట్ ఏ క్యాథలిక్, ఐఎమ్ ఏ డెమోక్రటిక్ పర్సన్ అన్నాడు. నేను ఒక పార్టీ తరపున వచ్చిన వాడిని, ఒక మతం తరపున వచ్చిన వాడిని కాదు అన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంది? మతానికి కాదు ఇప్పుడు మనం చూడాల్సింది, పార్టీని చూడాలి, ప్రజల యొక్క ఐక్యత చూడాలి, ప్రజల క్షేమం చూడాలి. ఆయన ద్వారానే
ఈ ఇమిగ్రేషన్ వ్యవస్థ అనేది ఏర్పడింది. అన్ని దేశాలతో మనకు ఐక్యత కావాలి, అన్ని దేశాలతో మనం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే మనకు మనమే ఉంటే సరిపోదు. అన్ని దేశాలతో మనకు ఇమిగ్రేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి, వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేయాలి, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే అనే ఏర్పాట్లన్నీ ఆయన ద్వారా వచ్చినవే. అమెరికా చరిత్రలోనే ఒక కొత్త మలుపు జాన్ ఎఫ్ కెనడీ ద్వారా జరిగింది. అయితే ఇక్కడ జో బైడెన్ అనే మరొక వ్యక్తి ఈరోజు తెర మీదకి వచ్చాడు. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం. 2020 ఎలక్షన్లలో జో బైడెన్ ఒక క్యాథలిక్ ప్రెసిడెంట్ వచ్చేసాడు. పోపు యొక్క పూర్తి సహకారం ఆయనకు ఉంటుంది, ఎందుకంటే ఆయన క్యాథలిక్ కాబట్టి. 7 కోట్ల మంది క్యాథలిక్స్ అమెరికాలో ఉన్నారు. మొత్తం 33 కోట్ల మంది జనాభా. 7 కోట్ల మంది క్యాథలిక్స్ అమెరికాలో ఉన్నారు. అంటే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రభుత్వం వచ్చినటువంటి 6వ దర్శనం, అమెరికా దేశం క్యాథలిజాన్ని స్వాతంత్రించుకోబోతుంది, లేదా అమెరికా దేశంలో క్యాథలిక్ ప్రెసిడెంట్ రాబోతున్నాడు అని ఆ రోజు 1933లో ప్రవచించాడు. అంటే 7 దర్శనాల్లో ఒక దర్శనం చెప్పాడు. 7వ దర్శనం అమెరికా నాశనం, పూర్తిగా అమెరికా డిస్ట్రాయ్ అయిపోవడం. అంటే అమెరికాలో అణుబాంబులు పేలి పూర్తిగా అది డెబ్రిస్గా మారిపోయింది వెనక్కి తిరిగి చూసేటప్పటికి. 6వ దర్శనం అమెరికా దేశంలో ఒక క్యాథలిజం వస్తుంది, క్యాథలిక్ పర్సన్, అలాగే ఒక స్త్రీ క్యాథలిక్ ఉమెన్ ఆ దేశంలో అధికారం పొందబోతుంది. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆమె కూడా ఒక స్త్రీ, క్యాథలిజం ఒక స్త్రీ, ప్రెసిడెంట్ ఒక క్యాథలిక్. అక్షరాల 6వ దర్శనం ఈ 2020లో నెరవేరింది. ఎప్పుడు ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు ముందు ఇవి జరుగుతాయి అని చెప్పాడు ఆయన. ఇట్స్ ఎ ప్రాఫెసీ, ఎ విజన్ కమ్ ప్రాఫెసీ. దర్శనం. ఇప్పుడు ఈయన వచ్చిన ఆయన 46వ ప్రెసిడెంట్, 46th ప్రెసిడెంట్ అమెరికా. అమెరికాను బైబిల్లో దేవుడు ఉంచాడు. అది కూడా 13వ అధ్యాయంలో ఉంచాడు. 13వ అధ్యాయం 13th చాప్టర్. బీస్ట్ 1 కూడా 13లోనే ఉంది, బీస్ట్ 2 13లోనే ఉంది. 2 క్రూర మృగాలు ఒకే చోట, వాటి భేదం చెప్పాడు, వాటి భవిష్యత్తు గురించి రాయబడింది. దాని నెరవేర్పు ప్రవక్త ద్వారా, ప్రవచనం ద్వారా ఈ రోజు భూమి మీద ఉన్న మనకు దాని నెరవేర్పు చూపెడుతున్నాడు. ప్రపంచమంతా అది చూస్తుంది. దేవుని రాకడకు మనం ఎంత దగ్గర ఉన్నామో ఈ చారిత్రక సంఘటనలు తెలియజేస్తున్నాయి. వరల్డ్ హిస్టరీ చెబుతుంది, అమెరికన్ చరిత్ర చెబుతుంది. ఈరోజు ప్రపంచం పోపుకు అధికారం కట్టబెట్టే దినానికి దగ్గర పడుతుంది. అమెరికా దేశాన్ని మనం గమనిస్తే ఇవన్నీ తేటకు వస్తున్నాయి. ఎందుకంటే ఆ దేశంలో అధికారం అంతా క్యాథలిజంకే ఇవ్వబడబోతుంది. ప్రెసిడెంట్ క్యాథలిక్ అయినప్పుడు ఇంకెవరేం చేయలేరు. వాళ్ళు క్రైస్తవులు కారా? మన దృష్టిలో, ప్రజల దృష్టిలో క్రైస్తవులే, కానీ దేవుని దృష్టిలో ఒక క్రూర మృగ సంతానం అయి ఉన్నారు, ఒక మహావేశ్య సంతానము అన్నాడు. ప్రవక్త భయపడకుండా, ఏమాత్రం జంకకుండా అమెరికా దేశంలో ఉండి అమెరికా ఒక క్రూర మృగము అని చెప్పగలిగాడు ఆయన. ప్రొటెస్టెంటిజం ఒక క్రూర మృగం, క్యాథలిజం ఒక క్రూర మృగం. మృగం ఏం చేస్తుంది? చీల్చి చెండాడుతుంది. ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వీళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంటుంది. దానికి ప్రవక్త ద్వారా మనకి ఇవ్వబడినటువంటి క్లారిటీ అది. ఇద్దరు కూడా డెమోక్రటిక్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే, ఒకే పార్టీ. ఇది 35-46వ ప్రెసిడెంట్స్ ఇద్దరు, జాన్ ఎఫ్ కెనడీ, జో బైడెన్. అది ఇక్కడ ఎప్పుడైతే జో బైడెన్ గెలిచాడు అనే న్యూస్ వచ్చిందో పోప్ ఆయనను వెంటనే కంగ్రాచులేషన్ చెప్పాడు, విష్ చేశాడు. వాళ్ళ ఐక్యత మాత్రం మామూలుగా ఉండదు. ఇక నుండి ఉండబోయే ప్రభుత్వం, ఇప్పుడు ఉండబోయే ప్రపంచం చాలా భిన్నంగా ఉండబోతుంది, మునుపెన్నడూ లేని విధంగా ఉండబోతుంది. పాపానికి మొదటి స్థానం ఇవ్వబోతుంది. దేవుని ప్రజలకు ఇక కష్టకాలం వచ్చే దినం రాబోతుంది. ప్రపంచాన్ని
వాళ్ళు శాసించబోతున్నారు. ఎందుకంటే అమెరికా అంటేనే సూపర్ పవర్ అనుకుంటున్నాం మనం. నిజానికి దేవుడు ఆ పవర్ దానికి ఇచ్చాడని బైబిలే చెబుతుంది. పవర్ బీస్ట్ 1 బీస్ట్ 2 ఈ రెండు క్రూర మృగాలకు దేవుడు అధికారం ఇవ్వబోతున్నాడు, ఇచ్చేశాడు. ప్రకటన 13:8 చూద్దాం. రెవల్యూషన్ 13:8. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవరెవరు ఈ మృగం కింద ఉంటారు? ఏ ఏ దేశాలు ఉంటాయి? ఏ ప్రజలు ఉంటారు? భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగాన్ని వర్షిప్ చేస్తారు. దే ఆర్ వర్షిపింగ్. And all that dwell upon the earth shall worship him. క్రూర మృగాన్ని ఆరాధించేవాళ్ళు. ఆరాధనే ఏకంగా నేనే దేవుడిని చెప్పుకునే వ్యక్తిగా ఆ వ్యక్తి మారబోతున్నాడు కదా. ఎస్, ప్రపంచం అంతా వ్యక్తిని ఆరాధిస్తుంది. రెవల్యూషన్ 13:15 15వ వచనం చూడండి. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. బీస్ట్ అండ్ ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్. మృగము దాని యొక్క ప్రతిమ. మృగము ప్రతిమకు బలం ఇచ్చింది. అంటే క్యాథలిజం అమెరికాకు పూర్తి అమెరికా అధికారాన్ని చేతపట్టింది అని అర్థం. చూసారా? మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లు. నమస్కారం అని రాశారు ఇక్కడ. వర్షిప్ అనే బైబిల్లో ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంది. అంటే బీస్ట్ 1 వర్షిప్ చేయాలి, బీస్ట్ 2 కూడా వర్షిప్ చేయాలి. రాబోయే వ్యక్తులు ఇద్దరిని బీస్ట్ 1 రోమన్ క్యాథలిజం లేదా రోమ్ నుంచి రాబోయే క్రీస్తు విరోధిని వర్షిప్ చేయాలి. అమెరికా అధ్యక్షుని కూడా వర్షిప్ చేయాలి. అమెరికాను క్యాథలిజంకు ప్రొటెస్టెంటిజంకు అక్కడ భేదం లేకుండా పోతుంది. ఇక చాలా పరిణామాలు రాబోతున్నాయి. అవి మనమున్న ఇప్పుడు 2020 చాలా కీలకమైంది. 2020లో ఎన్నో ప్రారంభం నుంచే కరోనా తెర మీదకి వచ్చింది, తెగులు. 2020లో తుఫాన్లు వచ్చేసాయి. 100 సంవత్సరాలలో ఎప్పుడు లేని వర్షాలు హైదరాబాద్ను ముంచేశాయి. అనేక దేశాల్లో వరదలు, కరువులు, భూకంపాలు ఈ 2020లో ఎక్కువయ్యాయి. క్రూర మృగము యొక్క నెరవేర్పులు కూడా 2020లోనే జరిగాయి. వీఆర్ వెరీ నియర్ టు ద లార్డ్. మనం దేవుని రాకడకు చాలా సమీపంగా ఉన్నాం. ఒక పాస్టర్ అంటున్నాడు, దేవుని దినపు రాకడని ఉంది, దేవుని రాకడని లేదు అన్నాడు ఆయన. మీరు ఈ క్రైస్తవులకు తెలియలేదు, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దేవుని దినపు రాకడా అని నమ్మాలి కానీ దేవుడు వస్తుండని నమ్మొద్దు అన్నాడు ఆయన. మొన్ననే క్యాలెండర్ డిజైన్ చేసేటప్పుడు ఆయన వచ్చాడు అక్కడికి. దేవుని దినపు రాకడ. దేవుని దినపు అంటే వచ్చేది ఎవరు? మరి దేవుడు కాదు వచ్చేది, దేవుని కుమారుడు వస్తాడు కానీ దేవుడు ఎప్పుడు రాడు అన్నాడు ఆయన. దేవుని కుమారుడు దేవుని కుమారుడు దేవుని కుమారుడు అని జపం చేస్తున్నాడు ఆయన. కుమారత్వం భూమి మీద మాత్రమే ఉంటుంది. ఇటర్నల్ ఫాదర్ అని ఉంటుంది బైబిల్లో, కానీ ఇటర్నల్ సన్ అనేది ఉండదు. నో ఇటర్నల్ సన్, ఓన్లీ ఇటర్నల్ ఫాదర్. యేసుక్రీస్తే నిత్యుడగు తండ్రి అని ఏషియా 9:6లో రాయబడింది. ఐజియా 9:6 says God is eternal father. When he is going to come as a son, he is also eternal father. బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి, God Almighty and eternal father. పుట్టబోయే శిశువు నిత్యుడగు తండ్రి అట. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. రోమా 9:5. క్రీస్తు విరోధిని ఆరాధించే ప్రజల సంఖ్య రోజు రోజుకు పెరగబోతుంది. ఇప్పుడున్న మతాలు, ఇప్పుడున్నటువంటి పార్టీలు అన్నీ కూడా ఐక్యమవుతాయి ఒకే ఒక కారణం చేత. ప్రపంచమంతా ఒకే తాటి కిందికి రావాలి, ఒక్క గొడుగు కిందికి రావాలి, అందరూ ఏకమవ్వాలనే ఆలోచన కలిగి ఉన్నారు. అట్లయితేనే మనం అభివృద్ధి చెందుతాం. అభివృద్ధి
బాబెలు గోపురం లాంటిది. వారు పొందుతున్నటువంటి, వారు చేస్తున్న కార్యాలు, వారు పొందబోయే అభివృద్ధి అంతా బాబెలు గోపురమే. యెరూషలేము మీదికి అన్ని జనులను పిలిపించబోతున్నాను అన్నాడు ప్రభు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జకర్యా 14. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధం చేయడానికి నేను అన్ని జనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణం పట్టబడును, ఇల్లు కొల్లబెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణంలో సగం మంది చెరపట్టబడిపోదురు. అయితే శేషించు వారు నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుతురు. అన్ని జనులందరినీ యెరూషలేముకు తీసుకురాబోతున్నాను అన్నాడు. అక్కడ యుద్ధం చేయబోతున్నాడు. అన్ని జనులందరినీ అక్కడ నాశనం చేయబోతున్నాడు. కొన్ని నెలలు పడుతుంది వాళ్ళ డెడ్ బాడీస్ అన్నింటినీ కాల్చడానికి. దాదాపు 9 నెలలు పడుతుందని బైబిల్లో రాయబడింది. అన్ని జనులందరినీ అక్కడికి తీసుకొని రాబోతున్నాడు అర్మగెద్దోను యుద్ధంలో. అదే ద లాస్ట్ 3.5 సంవత్సరాల ఆ చివరిలో జరగబోయే ఆ శ్రమకాలం యొక్క చివరిలో జరగబోయే యుద్ధం. అదే 3వ ప్రపంచ యుద్ధం, 7వ బూర అని బైబిల్ చెబుతుంది. 7th ట్రంపెట్. 7వ బూర ఊదినప్పుడు 3వ ప్రపంచ యుద్ధం జరగబోతుంది. 5వ బూర ఊదినప్పుడు 1వ ప్రపంచ యుద్ధం జరిగింది. 6వ బూర ఊదినప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. 7వ బూర ఊదినప్పుడు 3వ ప్రపంచ యుద్ధం జరగబోతుంది. అది యూదుల పక్షముగా, యూదుల కొరకు మాత్రమే జరుగుతుంది. అది 3 ప్రపంచ యుద్ధాలు యూదుల కొరకే జరిగాయి. 2 జరిగాయి, 3వది జరగబోతుంది. అది జరిగే సమయం ఎప్పుడంటే ట్రిబులేషన్ ఎప్పుడంటే క్రీస్తు విరోధి రావాలి, బయలుపరచబడాలి. క్రీస్తు విరోధి ఎప్పుడు బయలుపరచబడతాడంటే మందిరం కట్టబడాలి. యూదులకు మందిరం ఎప్పుడు కడతారు అంటే వాళ్ళు రెడీగా ఉన్నారు కట్టడానికి. మందిరం కట్టాలి, బలులు అర్పించాలి, మచ్చలేని తెల్ల వెంట్రుకలు లేనటువంటి ఆవు దూడ దొరకాలి, దాన్ని బలిగా అర్పించాలి. పాత బూడిద దొరకాలి, పాత బూడిద కొత్త బూడిద కలిపి ప్రజల మీద చల్లి ధర్మశాస్త్రం యూదులలో నెరవేర్చాలి. ఇవన్నీ జరగాలి. వీటన్నిటికీ ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఆ మధ్య ఒక ఒప్పందం జరిగింది. మందిరానికి స్థలం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు మందిరం కట్టడానికి. నిజానికి మందిరం ఎక్కడ కట్టాలి? 35 ఎకరాలుగా ఉన్నటువంటి ఆ టెంపుల్ ప్లేస్ ఉంది. టెంపుల్ ట్రస్ట్ అని ఒకటి ట్రస్ట్ పెట్టారు. ఆ ట్రస్ట్ అంతా మందిరం, ఇజ్రాయెల్లో జరగబోయే కార్యాలు ఇవన్నీ మందిరం ఏర్పాటు జరగాలి. అంటే మందిరానికి స్థలం కావాలి. స్థలానికి అగ్రిమెంట్స్ జరిగాయి. రీసెంట్గా స్థలం కొరకు అగ్రిమెంట్ జరిగాయి. యూదులు ముస్లింలకు మధ్యలో ఆ మధ్య పీస్ అగ్రిమెంట్ చేయించాడు ట్రంప్ గారు. అది కూడా ఒక సూచనే. ఎందుకంటే ఎవరు ఏమీ అనకుండా మందిరం హాయిగా కట్టబడాలి, లేదంటే భూకంపమే వచ్చేంత యుద్ధమే జరుగుతుంది. గొప్ప గొప్ప యుద్ధాలు జరిగే ప్రమాదం ఉంది. పీస్ అగ్రిమెంట్స్ ద్వారా ఈ మందిరం నిర్మించబడాలి. థర్డ్ టెంపుల్, సొలొమోను నిర్మించినటువంటి మందిరం స్థలంలో ఇప్పుడు డోమ్ ఆఫ్ ద రాక్ ఉంది. కానీ అదే స్థలంలో మందిరం కట్టబడాలి. మరి ఈరోజు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న స్థలం వేరు, అది కూడా మారిపోవాలి. స్థలానికి ప్రాముఖ్యత ఉన్నది. మందిరం నిర్మించబడాలి. థర్డ్ టెంపుల్ నిర్మాణం జరిగితే కానీ క్రీస్తు విరోధి బయలుపరచబడాడు అంటే పూర్తిగా బయటికి రావాలి. మనకు తెలుసు క్రీస్తు విరోధి ఎవరో, కానీ లోకానికి తెలియాలి. లోకమంతా తెలుసుకునే దినం రాబోతుంది. నేనే దేవుడునని అతడు ఆ మందిరంలోకి వెళ్ళి కూర్చోవాలి. 2వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, 2 Thessalonians 2nd chapter 6th verse, 6వ వచనం. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవాలని వారిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఇది జరగబోతుంది.
4వ వచనం, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు. ఎవరి వ్యక్తి? క్రీస్తు విరోధి ఎదిరించబోతున్నాడు. నేనే దేవుడిని చెప్పుకోబోతున్నాడు. దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడనని తను కనబరుచుకొనొచ్చు. దేవుని ఆలయంలో కూర్చుండును గనక ఏ విధముగానైనా ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. మరి ఇప్పుడు ఆలయం లేదు, అది కట్టబడితే గానీ అతడు రాడు. అతడు వచ్చి ఆ మందిరంలో నేనే దేవుడిని చెప్పబడాలి, తను చెప్పుకోవాలి. యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి ప్రపంచానికి అధిపతిగా ఉండబోతున్నాడు. హోల్ వరల్డ్, లోకమంతా ఒకే వ్యక్తి కిందికి రావాలి. లేఖనాల వెలుగులో అవి జరగాలి. అవి జరగబోయే దినం ఎప్పుడో కాదు, ఇప్పుడు మనం భూమి మీద ఉన్నప్పుడే వీటి నెరవేర్పులు కనబడుతున్నాయి. ఎంత సమీపంగా ఉందో చూడండి దేవుని రాకడ. అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. అడ్డగించున్నది దేవుని ఆత్మ ఆ క్రీస్తు విరోధి ఇప్పుడే రాకుండా అడ్డుకుంటున్నాడు. వానికి ఒక నియమించబడిన కాలం ఉంది, ఆ కాలంలో మాత్రమే రావాలి. అపాయింటెడ్ టైం ఫర్ యాంటీ క్రైస్ట్. ఇట్ వుడ్ బి 3.5 years. కేవలం 3.5 సంవత్సరాల కాలం నియమించబడింది. 1260 రోజులు, 7 ఏళ్ల శ్రమకాలం కాదు, 3.5 సంవత్సరాలు మాత్రమే ఆ వ్యక్తికి ఆ కాలం ఇవ్వబడింది. అది కూడా దానియేలు 70 వారాల్లో, ఆ 70 వారంలో అర్ధ భాగం 50%, అంటే 3.5 7 సంవత్సరాలు, 70 వారం 7 ఏళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు ఆల్రెడీ 3.5 నెరవేర్చాడు, ఇంకా 3.5 మాత్రమే మిగిలింది. మొత్తం కలిపి అగ్రిమెంట్ 7 ఏళ్ళు ఉండబోతుంది. కానీ క్రీస్తు విరోధి పరిపాలన మాత్రం 3.5 సంవత్సరాలు. యూదులకు క్రీస్తు విరోధికి ఒక ఒప్పందం జరగాలి. ఇప్పటికే మంతనాలు జరుగుతున్నాయి. మనమందరం కలిసిపోదాం, మేము ఇవన్నీ తట్టుకోలేము, ఏదొచ్చినా నువ్వే చూసుకోవాలి మమ్మల్ని అని పోపుకు వాళ్ళు విన్నవించుకున్నారు. ఆయన నా టైం ఇంకా రాలేదని దాట వేసుకుంటూ వస్తున్నాడు. దేర్ ఈస్ గోయింగ్ టు బి అన్ అగ్రిమెంట్ ఫర్ 7 years. 7 ఏళ్ళు ఒప్పందం జరగాలి, జరుగుతుంది. కానీ 3.5 మాత్రమే క్రీస్తు విరోధికి చేతి కిందికి వెళ్ళిపోతుంది. అలా జరగడానికి వాతావరణం చాలా దగ్గరగా ఉంది. ప్రవచించిన 7 దర్శనాలు లేదా 7 దర్శనాల్లో, 7 దర్శనాలు అంటే 7 ప్రవచనాలు అవి. సైన్స్ టెక్నాలజీలో అభివృద్ధి, నైతిక విలువలు పడిపోవడం, ప్రపంచమంతా దిగజారిపోతుంది అన్నాడు. క్యాథలిజం పవర్ పెరుగుతుందన్నాడు. స్త్రీ అధికారం పెరుగుతుంది ప్రపంచంలో. క్యాథలిజం అనే స్త్రీ అమెరికాలో అధికారం చేపట్టబోతుంది. ప్రొటెస్టెంట్ దేశం క్యాథలిక్ దేశంగా మారబోతుంది. సరే, అదెంత భయంకరం! ఒక ప్రొటెస్టెంట్ దేశం క్యాథలిక్ దేశంగా మారబోతుంది. వారి సంఖ్య రోజు రోజు పెరుగుతుంది. ఇవన్నీ సూచనలు. దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. దేవుని రాకడికి ఇవి సూచనలు. దేవుని అమెరికా ఇప్పుడు సాతాను అమెరికా కాబోతుంది. అక్కడ ఉన్న ప్రజలందరూ మరి దేవుడు ఒకవేళ ఎవరిని దేనికి ఎన్నుకున్నాడో మనకు తెలియదు, కానీ వాళ్ళందరూ సాతాను చేతి కిందకి వెళ్ళిపోబోతున్నారు అధికారాన్ని బట్టి చూస్తే. అలస్కా లేదా కాలిఫోర్నియా ఉంది చూడండి, ఇది మన కాలిఫోర్నియా స్టేట్ ఉంది కదా, లాస్ ఏంజల్స్ సిటీ హాలీవుడ్కు మూలమైనటువంటిది. హాలీవుడ్ అక్కడే ఉంది, సినిమా స్టూడియో. హాలీవుడ్ సినిమాలను అక్కడి నుంచి వస్తాయి. అది సముద్రంలో మునిగిపోబోతుందని ప్రవక్త ప్రవచించాడు. ఎప్పుడు నాకు తెలియదు, కానీ హాలీవుడ్ దేవుడు సముద్రంలో ముంచేయబోతున్నాడు. ఎందుకంటే అది సముద్రం ఒడ్డున ఉంది. సముద్రంలో అది మునిగిపోబోతుంది. కాలిఫోర్నియా స్టేట్ మొత్తానికి నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. భూకంపం ద్వారా ఇది జరగబోతుంది. అంత పెద్ద రాష్ట్రము దేవుడు దాన్ని నీళ్ళలో ముంచేయబోతున్నాడు. కారణం ఏంటంటే హాలీవుడ్ నుంచే ప్రతి విధమైన పాపం డెవలప్ అయింది అమెరికాలో. హాలీవుడ్ వాళ్ళు అనుకున్నటువంటి గొప్పతనం దేవుడు జీరో చేయబోతున్నాడు. క్యాథలిజాన్ని గురించి ప్రవక్త ఒక మాట అన్నాడు. ఈ క్యాథలిజం తన సిద్ధాంతాన్ని ప్రతి ప్రజకు, తన జన సమూహములకు, ఆయా భాషలు మాట్లాడు వారికి బోధించినది. 7
ఆమె ఏలుచున్నది, ఆమె వారి మీద కూర్చున్నది, ఆ శక్తి వారిని ఏలుచున్నది, ఆమె 7 కొండల మీద కూర్చున్నది, ఆమె 10 కొమ్ములు కలిగిన క్రూర మృగము, మృగము యొక్క ముద్ర అనే వర్తమానంలో ప్రవక్త చెబుతున్నాడు. షీఈస్ రూలింగ్. ప్రపంచాన్ని రూల్ చేయబోతున్నటువంటి క్యాథలిజం, కమ్యూనిజం చేతిలో అది బలి కాబోతుంది. నియంతల చేతిలో క్యాథలిజం కుప్పగూలి లేదా ఆ క్రీస్తు విరోధి పరిపాలన అంతా పూర్తిగా నాశనం చేయబడబోతుంది. అది రెవల్యూషన్ 18లో డెడ్ లైన్ పెట్టాడు దేవుడు. ప్రకటన 18వ అధ్యాయంలో క్యాథలిజం యొక్క ముగింపు పలికాడు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్. మహాబబులోను కూలిపోయేను. రెవల్యూషన్ 18 ఎంత హెచ్చించుకొనో అంత తగ్గించబడబోతున్నది. మహాబబులోను కూలిపోయేను. అయ్యో మహాపట్టణమా! దాని గురించి ఎన్ని మాటలు రాయబడే చూడండి. నాలుగవ వచనం మొదలు చూడండి. మరియు ఇంకొక స్వరం పరలోకము నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, దాని తెగులలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లు దానిని విడిచి రండి. దాని పాపములు ఆకాశమునందుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారం దానికి ఇయుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 కలిపి పెట్టుడి. అది నేను రాణిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనస్సులో అనుకోనను గనుక అది తను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించను, అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. ఎవరు చేయబోతున్నారు? ఈ 10 మంది రాజులే, వాళ్ళే. ఎవరు నిలబెట్టారో వారే పడగొట్టబోతున్నారు. అంత క్రూరమైన పరిపాలన జరగబోతుంది ప్రపంచవ్యాప్తంగా. క్రైస్తవులందరికీ శ్రమ రాబోతుంది. ప్రొటెస్టెంట్ క్రైస్తవులకు శ్రమ రాబోతుంది. దాని విషయంలో మనము భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే క్రీస్తు విరోధి బయలుపరచబడడం, యేసుక్రీస్తు బయలుపరచబడడం అనగా ఎత్తబడ్డ జరగడం 2 ఒకేసారి జరుగుతాయి. ప్రభుని యేసుక్రీస్తు రావడం, క్రీస్తు విరోధి తెర మీదికి రావడం, విడబడిన వారికే శ్రమ, ఎత్తబడే వారికి కాదు. ఆమేన్. సే హల్లెలూయా. బైబిల్ ఇస్ వెరీ క్లియర్ ఇన్ ద స్టేట్మెంట్. రాబోయే ప్రవచనాల నెరవేర్పులన్నీ కూడా చాలా తేటగా అర్థంలో కనబడ్డట్టున్నాయి. అక్షరాలు అవి జరగవలసినవి. దేవుని వాక్యం ఎప్పుడూ తప్పిపోదు. ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రతి ప్రవచనం కూడా ఎప్పుడూ తప్పిపోదు. మన కాలంలో ఇవి జరగడం మనం చూస్తున్నాం. ఇవన్నీ నెరవేర్పులు. క్రీస్తు విరోధి పాపానికి మూలంగా ఉంటాడు, కానీ యేసుక్రీస్తు పరిశుద్ధతకు, శాంతి, సమాధానాలకు నిలయం. భూరాజుల నేలు మహాపట్టణం అది అన్నాడు. క్యాథలిక్ పట్టణం, సాతాను పట్టణం భూరాజులను నిలబోతుంది. కానీ దేవుని పట్టణం, ద సిటీ ఆఫ్ న్యూ జెరూసలేం, ప్రపంచాన్ని అందులోనికి తీసుకోబోతుంది. వధువును మాత్రం అందులోనికి తీసుకోబోతుంది. ప్రపంచం అంతటినీ ఏలబోతున్నటువంటి మహాపట్టణం, దేవుని పట్టణం. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. అక్కడ మరణం లేదు, శ్రమ లేదు, దుఃఖం లేదు, కన్నీరు లేదు. ఓన్లీ పీస్ అండ్ పవర్, హోలీనెస్. దేవుని చిత్తం మాత్రమే అక్కడ నెరవేరబోతుంది. ద సిటీ ఆఫ్ న్యూ జెరూసలేం. రోమ్ ద్వారా నాశనం, కానీ యేసుక్రీస్తు ద్వారా రక్షణ, విమోచన. వాళ్ళు యేసుక్రీస్తు త్రిత్వం నమ్ముతున్నారు కాబట్టి క్రీస్తు విరోధి ఆయన కాడు అని ఒక ఆయన చెప్తున్నాడు. త్రిత్వం నమ్ముతున్నారు, కానీ నేనే దేవుడినంటే అంతా అయిపోయినట్టే. క్రీస్తు విరోధి చెప్పబోతున్నాడు నేనే దేవుడినని. ఎవరో ఒక వ్యక్తి వస్తారని చెబుతున్నారు, కానీ అంత్యకాల వర్తమానం ఆ వ్యక్తి ఎవరో చెబుతుంది. ఆమేన్. వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్ మెసేజ్. క్రీస్తు విరోధి ఎవరో కాదు, రోము నుండి రాబోతున్న 7 తలలు 10 కొమ్ములు గల క్రూర మృగమైనటువంటి ఆ రోము నుంచి రాబోతున్నటువంటి వ్యక్తి, అధికారి, ఇప్పటికే ప్రపంచంలో గొప్ప వ్యక్తిగా, ఒక మతాధిపతిగా చలామణి అవుతున్న పోపే యాంటీ క్రైస్ట్ ఉండబోతున్నాడు. ఇది వాళ్ళు జీర్ణించుకోలేరు. ప్రొటెస్టెంట్లు కూడా దీన్ని జీర్ణించుకోలేరు.
కొంతమందికి ఆల్రెడీ తెలిసింది, అయినా ఎదిరించలేరు. కారణం ఏంటంటే దేవుని చిత్తం అలా నెరవేరాలి. ఎవరు ఎదిరించే వాళ్ళు రారు. ఒక్కసారిగా దేవుడే దాన్ని నాశనం చేయబోతున్నాడు. ఆ విషయంలో మనకు చాలా క్లియర్ కట్ ఆన్సర్ ఉంది. సే ఆమేన్. దాన్ని బట్టి మనం ఎలా సిద్ధపడాలో నేర్చుకోవాలి. రెవల్యూషన్ 17:18 మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల ఏలు ఆ మహాపట్టణమే. And the woman which thou sawest is that great city which reigneth over the kings of the earth. భూరాజుల ఏలు మహాపట్టణం. అది ప్రపంచానికి అదొక మహాపట్టణం కావచ్చు, కానీ దేవుడు దాన్ని ఒక్క నిమిషంలో నాశనం చేయబోతున్నాడు. అయ్యో బబులోను మహాపట్టణమా, దాని ద్వారా ఎంతమంది నశించిపోయారో, నాశనం అయిపోయారో, చంపబడ్డారో చరిత్ర చెబుతుంది. పరలోకమా పరిశుద్ధులారా, రెవల్యూషన్ 18:20, ప్రకటన 18:20 చూడండి. దాని నాశనానికి పరలోకం ఎలా సంతోషిస్తుందో. పరలోకమా పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా, దాని గురించి ఆనందించుడి. ఏలైనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. పరలోకం ఆనందిస్తుంది, కానీ భూలోకము దుఃఖిస్తుంది. 19వ వచనం, తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో అయ్యో ఆ మహాపట్టణము, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందరి అధిక వ్యయం చేత ధనవంతులైరి, అది ఒక్క గడియలోనే పాడైపోయింది అని చెప్పుకొనుచు కేకలు వేయించుండిరి. ఒక్క అణుబాంబు పడిపోతుంది దాని మీద, అంతే. పట్టణం నాశనం. అణుబాంబులతో యుద్ధం జరగబోతుంది. రష్యా నుండి రాబోయే అణుబాంబే దాన్ని నాశనం చేయబోతుంది అన్నాడు ప్రవక్త. రష్యా దగ్గర ఉన్న అణుబాంబు ప్రపంచంలో ఎవరి దగ్గర లేవు, అంత పెద్దవి. న్యూక్లియర్ బాంబ్స్. ప్రపంచంలో ఈరోజు ఆయుధ పోటీ ఎక్కువగా ఉంది. యుద్ధానికి అందరూ సిద్ధపడుతున్నారు. ఎవరు సిద్ధపడ్డా యుద్ధమే అంటున్నారు. ఈ నియంత్రులందరూ ఒక 10 మంది కలిసి క్రీస్తు విరోధి కింద అధికారం కలిగి ఉండబోతున్నారు. అదే 10 మంది రాజులు క్యాథలిజము లేదా క్రీస్తు విరోధి యొక్క సామ్రాజ్యాన్ని కూలదోయబోతున్నారు. నో డౌట్ వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. సే హల్లెలూయా. మనం చివరి దినాల్లో ఉన్నాం అనడానికి ఏ అనుమానము లేదు. అందుకే మనకు ఒక విశ్వాసం కావాలి. ఎత్తబడే వధువుకు విశ్వాసం కావాలి. మన విశ్వాసం ఎలా ఉండాలి? ప్రవక్త అంటున్నాడు, మార్గమును సిద్ధపరచుట అనే వర్తమానంలో విశ్వాసము భావోద్వేగముల మీద నిర్మింపబడదు, కానీ విశ్వాసము స్థిరమైన యుగముల బండ అయిన దేవుని యొక్క నిత్యవాక్యం మీద నిర్మింపబడును. వాక్యం మీద నిర్మించబడేదే విశ్వాసం. ఆమేన్. సే హల్లెలూయా. వాక్యము నిత్య బండ అయిన స్థిరమైన ఆ యుగముల బండ ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. భావోద్వేగముల మీద నిర్మింపబడదు, కానీ విశ్వాసము స్థిరమైన యుగముల బండ అనగా యేసుక్రీస్తే. ఆ బండ మీద దేవుని యొక్క వాక్యం, నిత్య వాక్యం మీద అది నిర్మింపబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. సే హల్లెలూయా. యుగముల బండ ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు మీద కట్టబడేదే విశ్వాసం. భావోద్వేగాలు కావు, ఉద్యమం ఉన్నట్టు నటించడం కాదు. కొన్నిసార్లు మనం గట్టిగా నిజంగా కేకలు వేస్తాం. ఆ కేకలు ఉద్యమమే కాదు. ఆ కేకలు ఏమో పెద్ద స్థిరమైన విశ్వాసం ఉన్నాయని కాదు అని అర్థం. ఆ కేకలు మంచిదే, కానీ ఆ కేకలు వాక్యపు పునాది మీద ఉన్న కేకలు అయి ఉండాలి. ఆమేన్. సే హల్లెలూయా. వాక్యం మీద కట్టబడాలి. వాక్యం నాలో నెరవేరుతుందా లేదా? నేను వాక్యం నెరవేరుస్తున్నానా లేదా? ప్రభా నేను ఎక్కడ తప్పిపోతున్నాను, ఎక్కడ అని పరిశోధించుకునే విశ్వాసమే నిజమైన విశ్వాసం. హల్లెలూయా. వాక్యం నీలో నెరవేరిందా లేదా? నువ్వు వాక్యం నెరవేరుస్తున్నావా లేదా? ఒకవేళ వాక్యం నీలో నెరవేరకపోతే, అంటే నువ్వు వాక్యం నెరవేర్చకపోతే నష్టమే కానీ లాభం ఉండదు.
ప్రవక్త ఇంకొక మాట అన్నాడు, జీవితం అంటే ఈ లోక సంపద ఎంత కలిగి ఉన్నామన్నది కాదు, కానీ నీకు ఇవ్వబడిన దానిలో ఎంత సంతృప్తి కలిగి ఉన్నామన్నదే ముఖ్యము. మనకి ఇవ్వబడిన దాంట్లో మనం ఎంత తృప్తిగా ఉన్నాం అనేది ముఖ్యం. చాలా మందికి తృప్తి ఉండదు. నిన్న ఒక బ్రదర్ చెప్తున్నాడు, ఒక ఆయనకు ఇండ్లు ఉన్నాయి, దాదాపు సగం హైదరాబాద్ ఉంది ఆయన చేతిలో. పాపం ఒక చిన్న టైప్ మిషన్ పెట్టుకొని ఆ డిటిపి వర్క్ చేసుకుని ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి, వా అమ్మ నువ్వు చాలా సంపాదిస్తున్నావు, నేను ఏం చేయాలి ఇప్పుడు అని తలపట్టుకున్నాడట. చిన్న టైపిస్ట్, కొద్దిపాటి ఏదో కొంచెం వస్తుంది ఆయనకు, రోజు జీవనం కుటుంబం గడిచి అంతా వస్తుంది. ఆయన దగ్గరికి వచ్చి ఓ కాకా కాకా అని పిలుస్తున్నాడు, నువ్వు ఇంత సంపాదిస్తున్నావు, నేను ఏమైపోవాలి అని తలపట్టుకున్నాడు. చూడండి, ధనాశ, పేరుకు క్రైస్తవుడే, మళ్ళీ అన్యుల సంగతి చెప్పట్లేదు నేను. జీవితం అంటే ఈ లోక సంపద ఎంత మాత్రము కాదు, ఈ లోక సంపద ఎంత కలిగి ఉన్నామన్నది కాదు, కానీ నీకు ఇవ్వబడిన దానిలో ఎంత సంతృప్తి కలిగి ఉన్నామన్నదే ముఖ్యం. ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండడం. చాలా మందికి తృప్తి లేదు. ఇది లేకపోయే, పక్కనికి అదిండే మనకి ఇది లేకపోయే, పక్కనికి ఇల్లుది మనకి ఇల్లు లేకపోయే, పక్కవాడికి పెద్ద కారు ఉంది మనకు చిన్న కారు ఉండే. అసలు కారు లేని వాళ్ళ సంగతి, వాళ్ళు చూడు ఎన్ని కార్లు ఉన్నాయి, వీని కారే లేదు, వాళ్ళకి ఎన్ని కార్లు ఉన్నాయని ఏడుస్తాడు. చూడండి, మన జీవితంలో మనకి ఎంత తృప్తి కలిగి ఉన్నామన్నది ముఖ్యం. సాటిస్ఫాక్షన్. ఆమేన్. మనం ఎంత ఉంటే అంతలో తృప్తి కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు అంతే నియమించాడు మనకు. ఆయన మన హృదయాలను బట్టి, మన జీవితాలను బట్టి మనకి ఎంత అవసరమో. జీవిత కథ అనే వర్తమానంలో ప్రవక్త మాట అన్నాడు, జీవితం అంటే ఇది అని చెప్పాడు ఆయన. తృప్తి కలిగి ఉండుట. ఒకవేళ దేవుడు మనకి ఇస్తే మంచిదే, తీసుకుందాం. ఇయ్యకపోతే మాత్రం తృప్తి కలిగి ఉందాం. ఆమేన్. అలాగే వధువు సిద్ధపడే విధానం కూడా చెప్పాడు. ఎస్తేరు తనను తాను శుద్ధిపరచుకున్నది, ఆమె తన హృదయమును శుద్ధి చేసుకున్నది, సంఘమునకు కావలసింది అదియే. ఎస్తేరు తన హృదయాన్ని శుద్ధి చేసుకుంది. సంఘానికి ఈరోజు శుద్ధీకరణ కావాలి. సే హల్లెలూయా. గొర్రెపిల్ల వివాహోత్సవం అనే వర్తమానంలో ప్రవక్త చెబుతున్నాడు, ఎస్తేరు తనను తాను శుద్ధిపరచుకున్నది, ఆమె తన హృదయమును శుద్ధి చేసుకున్నది, సంఘములకు ఈరోజు కావలసింది అదే. సంఘములో ఒక ప్రవర్తన, ఒక వస్త్రధారణ, బయటికి వెళ్తే మరొక వస్త్రధారణ. సంఘములో ఒక నటన, బయటికి వెళ్తే మరొక నటన. దేవుడు ఏం చూడడు అనుకుంటారు. ఏ బ్రైడ్ మస్ట్ బి బ్రైడ్ ఇన్ అవుట్ సైడ్ అండ్ ఇన్ సైడ్. షీ మస్ట్ బి సేమ్. వధువు ఎక్కడ ఉన్నా ఒకే విధంగా ఉంటుంది. ప్రవర్తనలో మార్పు రాదు, క్రియలలో మార్పు రాదు. ట్రై టు బెటర్, ఇంకా ఉన్నతమైన స్థితికి మాత్రమే సిద్ధపడుతుంది. ప్రవక్త మరొక చోట అంటాడు, మనం చేసే ప్రార్థన కన్నా మన పశ్చాత్తాపమే మనల్ని రక్షిస్తుంది. పశ్చాత్తాపం. సే హల్లెలూయా. రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి ఇవి అవసరం. విశ్వాసం అవసరం, సంతృప్తి, జీవితంలో సంతృప్తి అవసరం, అలాగే వధువుగా సిద్ధపడడం అవసరం. ఆమేన్. రాబోయే ఉగ్రతను మనం తప్పించుకోబోతున్నాం. క్రీస్తు విరోధితో మనకు ఏ సంబంధం లేదు. మనం దేవుని సంబంధం. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఈ భూమిని కాళ్ళ కింద తొక్కి ఆకాశం వైపు ఎగిరిపోయే వాళ్ళం మనమంతా. హల్లెలూయా. రాబోయే దినాలను చూసి మనం భయపడడం లేదు, కానీ ప్రభు రాకడను చూసి భయపడుతున్నాం. సే ఆమేన్. మనం సరిగా సిద్ధపడదాం. ప్రభు ఈ వాక్యమును దీవించును గాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి లేఖనమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అనేకులు మృగము యొక్క ముద్ర కింద ఉన్నారు, మృగము యొక్క ముద్ర కింద ఇంకా ఉండబోతున్నారు కనుక ప్రభా, నీ యొక్క పరిశుద్ధాత్మ ముద్ర కింద మేము ఉండునట్లు విమోచన దినం వరకు మీరు ముద్రింపబడి ఉన్నారని రాయబడిన ప్రకారం
ఆత్మను దుఃఖపరచకుండా పరిశుద్ధాత్మను కలిగిన వారమై సరిగా సిద్ధపడినట్లు ఎస్తేరు వలె హృదయాన్ని శుద్ధి చేసుకునే మనస్సాక్షి మాకు అనుగ్రహించండి. మా జీవితాన్ని మార్చివేయండి తండ్రి. ఎత్తబడే విశ్వాసం మాకు అనుగ్రహించమని, మా క్రియలు సరైనవిగా ఉండును గాక, మా నోటి మాటలు హృదయ ధ్యానం నీకు అంగీకారముగా ఉండును గాక, వధువును మేము ప్రేమించే వారముగా ఉందుము గాక, వధువు వలె సిద్ధపడినట్లు ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించినట్లు మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయమని, మాకు సంతృప్తి కలగజేయమని, విశ్వాసము మాలో స్థిరంగా నిలబెట్టండి తండ్రి. ఎత్తబడే విశ్వాసం మాకు అనుగ్రహించమని, ఈ వాక్యమును దీవించండి, ఈ వర్తమానమును ముద్రించమని, ఈ చిన్న మందను ఆశీర్వదించి పంపించమని యేసుక్రీస్తుని నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, సమాధానం, సత్యమందు ప్రతిష్ఠింపబడిన మనకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం తోడైయుండును గాక. ఆమేన్.